అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 16వ తారీఖు జూన్ నుంచి 22వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అనేక మార్పులు అన్నమాట. సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఒకేసారిగా మారిపోవటం వల్ల ఫలితాలు కూడా బాగా మారాయి. కాబట్టి 12 రాసుల వారు కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క వారఫలము, మాస ఫలము, సంవత్సర ఫలాలు ఏమో తెలుసుకుంటుంటారు. కానీ మీ లగ్నం ఉంది చూశారు, అది మీ జీవిత చరిత్రని చెప్తుంది. మరి లగ్నం కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. దాన్ని బట్టి మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో 50 పేజీల జాతకాలు మీరు బైండింగ్ చేసి దాన్ని పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే దాంట్లో చదువుకుంటే మీకు టైంకి ఏ టైం గడుస్తుంది, ఈ టైం ఎలా ఉంది, రాబోయే టైం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత 50 పేజీ జాతకంతో పాటు ఒక 15 నిమిషాలు మీతో ఫోన్లో రికార్డ్ చేయించడం అనమాట మీ జాతకాన్ని. ఎందుకంటే మీకు అన్నీ మొత్తం అర్థం కావాలి కదా, బుక్ అర్థం కాదు. కాబట్టి 15 నిమిషాలు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషికి అన్నీ కావాలంటే కుదరదు కదా, ఏదో సమస్యలు ఉంటాయి. ఏ సమస్యకైనా సరే పరిహారం చేసుకుంటే వస్తుంది. జాతకాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా సరే దానికి పరిష్కారం కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆ పరిష్కారాన్ని మనం పక్కాగా ఫాలో చేస్తే 100కు 100% మనం అనుకున్నది జరుగుతుంది. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నేను అన్నీ రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను. గురుదక్షిణ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సరే టెన్షన్ పడద్దు. ఈయన జాతకం అంటాడు, ఇంకేమన్నా పెద్దగా చెప్తాడేమో, మనకి పెద్ద డబ్బు ఖర్చులు ఉంటాయేమో అని చాలామంది భయపడుతుంటారు. నా పేరు అలా కాదండి. నా పేరే thesimple.astrologer.com. నేను జనాల్ని మోసం చేయటము, వాళ్ళకి ఇంకేదేదో చెప్పటాలు, ముఖ్యంగా జ్యోతిషం చెప్పేటప్పుడు 100% ఎవరిని భయపెట్టే అధికారం ఎవ్వరికి లేదు. ఎవ్వరికి కూడా ప్రాణగండం ఉంది, ఆ గండం ఉంది, ఈ గండం ఉంది అని చెప్పే అధికారాలు లేవు. పుట్టించిన బ్రహ్మకే లేదు, మరి మనిషికి ఎట్లా ఉంటుంది? కాబట్టి అలాన్నీ ఏమి ఉండవండి. సింపుల్గా అద్భుతంగా చెప్తాను. ఇంకొకటి, ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ముఖం కనిపించేట ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపిస్తే ఆ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను సేమ్ డిట్టోగా అలాగే మాట్లాడి పరిహారాలను చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. ఇకపోతే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కన్యా రాశిలో కేతు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు, చంద్రుడేమో కన్యా, తుల, వృశ్చికం, ధనుసు రాశిలో ప్రయాణిస్తున్నాడు అన్నమాట. మరి దీన్ని బట్టి మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, హస్త నక్షత్రం నుంచి మూలా నక్షత్రం వరకు, దశమి తిథి నుంచి పౌర్ణమి తిథి వరకు ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంగాన్ని చూసుకుంటే 16వ తారీఖు నుంచి 22 వరకు బుధుడి యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉండి, బుధుడు ఎప్పుడైతే మిథున రాశిలోకి వచ్చాడో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోతుంది. ఎన్ని రోజులుగా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా, ఆనందంగా, ఎంతో గొప్పగా ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇలాగే శుక్రుడు ఎప్పుడైతే రావటం వల్ల లగ్నంలోకి పిల్లల యొక్క విదేశీయానాలు, దూర ప్రయాణాలు, పై చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, తెలివైన నిర్ణయాలన్నీ బాగా కలిసి వస్తాయి. సూర్యుడు రావటం వల్ల మిథున రాశిలోకి ఏమవుతుంది? బంధువులు, స్నేహితులు దూరం అవుతారు, లేనిపోని గొడవలు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మిథున రాశి వాళ్లకు ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో పురోగతి బాగుంది, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో ఆల్రెడీ ముందుగా చెప్పాను, చాలా హ్యాపీగా ఉంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు, చిటికి మాటికి చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అవి చిన్నవిగానే ఉంటాయి, పెద్దగా ఇబ్బంది లేదు. పార్ట్నర్షిప్ కలిసి రాదన్నమాట. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. ధర్మాన్ని పాటిస్తారు. ఉద్యోగంలో చికాకులు, ఇబ్బందులు కాస్త గతంలో అంత హుషారుగా ఉండదన్నమాట. జాగ్రత్తగా ఉంటే ఏ ఇబ్బంది లేదు.
కొత్త ఉద్యోగంలో ప్రయత్నానికి ఈ సమయం అంత అనుకూలంగా లేదని నా అభిప్రాయం. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన వ్యాపారంలో లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉంటుంది. మరి మిథున రాశి వాళ్ళు కూడా చక్కగా మహావిష్ణువు మంత్రాలు చదువుకుంటూ ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. సో విన్నారు కదా, 12 రాశులకు జాతకం మొత్తం కూడా గోచార పరంగా వారఫలం ఎలా ఉందో తెలుసుకున్నారు. మరి మీ జీవితకాలం ఎలా ఉంటుంది, జరుగుతున్న దశ ఏమిటి, జరగబోయే అంతర్దశ ఏమిటి, మంచిదా చెడుడా, మరి మన లగ్నము నక్షత్రము రాశి పద్ధతులు అన్నీ తెలుసుకోవడానికి కోసం తప్పకుండా మీరందరూ కూడా thesimpleastrologer.com అనే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కాల్ చేసి నా చేత జాతకాలు చెప్పించుకుంటారని ఆశిస్తూ, నా గురించి మీ బంధువులకి స్నేహితులకి చెప్పడం మర్చిపోరని మీకు మరోసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.